డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సివార్డే లాజిక్స్. ముందుగా విద్యార్థులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మనము స్టూడెంట్స్ ఎప్పటి నుంచో సివార్డే లాజిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ సిహెచ్ఎల్ ఫుల్ కోర్స్ని ఈరోజు మనం ఉగాది పండుగ సందర్భంగా ఫుల్ కోర్స్ని ఈరోజు మనం లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్స్ యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు అందించబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేయండి. ఒకసారిగా మీరు గమనించినట్లయితే మనకు ఈ ఇయర్ 2024 ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషను జూన్లో రాబోతుంది. మనకు నోటిఫికేషన్ జూన్లో రాబోతుంది. మనకు సెప్టెంబర్ టు అక్టోబర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అంటే ఎవరైతే 2024 సిజిఎల్ని టార్గెట్గా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా సివార్డే లాజిక్స్ అందించబోతున్నటువంటి ఈ కోర్సు పర్ఫెక్ట్గా యూటిలైజ్ అవుతుంది. అదేవిధంగా సిహెచ్ఎల్ నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అయింది. ఏప్రిల్ 9th అంటే ఈరోజు మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎగ్జామ్ కూడా మనకు జులైలో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో సిహెచ్ఎల్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు కూడా మనం రిలీజ్ చేస్తున్నటువంటి ఈ కోర్సు పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. అసలు మనకు ఈ కోర్సులో ఆన్లైన్ కోర్సులో ఏ సబ్జెక్ట్స్ మనం కవర్ చేయబోతున్నాం? క్వాంటిటేటివ్ ఎబిలిటీస్, ఇంగ్లీష్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. క్వాంటిటేటివ్ ఎబిలిటీస్ అంటే మనకు అర్థమెటిక్ కవర్ అవుతుంది, అదేవిధంగా ప్యూర్ మ్యాథమెటిక్స్ కూడా కవర్ అవుతుంది. ఇంగ్లీష్లో గ్రామర్ కంప్లీట్గా కవర్ చేస్తాము. అదేవిధంగా అప్లికేషన్ ఓరియంటెడ్ గ్రామర్ అంటే మనకు గ్రామర్ని బేస్ చేసుకొని అప్లికేషన్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాం. అదేవిధంగా వొకాబులరీ పార్ట్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. రీజనింగ్లో వర్బల్ రీజనింగ్తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. అంటే సిలబస్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి సిలబస్లో ఉన్నటువంటి ప్రతి టాపిక్ను కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్లో జాగ్రఫీ కావచ్చు, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, సో ఇలా ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో మనకు సిలబస్లో ఎన్ని సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారో వాటన్నిటిని కూడా కంప్లీట్గా కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా మనం కవర్ చేయడం జరుగుతుంది. సో వై సివార్డే లాజిక్స్ అంటే ఎందుకు మీరు ఎస్ఎస్సి సిజిఎల్కి సిహెచ్ఎల్కి సీరియస్గా ప్రిపేర్ అవుదాము అనుకుంటుంటే సివార్డే లాజిక్స్ని ఎందుకు ఎంచుకోవాలి? సో నాకు తెలిసి ఎవరైతే ఈ సిజిఎల్కి సిహెచ్ఎల్కి ప్రిపేర్ అవుతుంటారో వారందరూ కూడా ఆల్మోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఉంటుంది. అంటే మీ అందరికీ కూడా తెలుసు ఏది బెస్ట్, అంటే మనం ఏ కోర్స్ని ఎంచుకుంటే మనకు త్వరగా ఈజీగా జాబ్ వస్తుంది అనేది మీరు ఈజీగా జడ్జి చేసుకోగలుగుతారు. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, సివార్డే లాజిక్స్ అందిస్తున్నటువంటి ఈ కోర్స్తో మీరు ఏ కోర్స్నైనా కంపేర్ చేయండి. ఏ కోర్స్నైనా కంపేర్ చేయండి. ఏ పారామీటర్ని కంపేర్ చేసినా అదర్స్ కన్నా మన కోర్సు 100 రెట్లు బెస్ట్గా ఉంటుంది. అంటే అన్ని పారామీటర్స్ అంటే మీరు అప్డేటెడ్ కంటెంట్ విషయంలో మీరు కంపేర్ చేయండి. సివార్డే లాజిక్స్లో దొరికేటువంటి ప్రతిదీ కూడా అప్డేటెడ్, అంటే ఇప్పుడు 4-5 సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిన కోర్సు కాదు. ఇప్పుడు ప్రజెంట్ సినారియోకి తగ్గట్టుగా ప్రజెంట్ రీసెంట్ ఎగ్జామ్స్ మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని అప్డేటెడ్ క్వశ్చన్స్ని మనం అధ్యయనం చేసి కంప్లీట్గా ఇప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. అప్డేటెడ్ కంటెంట్, క్వాలిటీ విషయంలో మీరు కంపేర్ చేసుకోవచ్చు. షార్ట్ కట్స్ విషయంలో మీరు కంపేర్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ కంటెంట్ విషయంలో మీరు కంపేర్ చేసుకోండి. క్వాలిటీ కంటెంట్ విషయంలో కంపేర్ చేసుకోండి. షార్ట్ కట్స్ విషయంలో కంపేర్ చేసుకోండి. మన దగ్గర దొరికేటువంటి షార్ట్ కట్స్ మరి ఎక్కడ కూడా దొరకవు, అంత కాన్ఫిడెంట్గా మనం చెప్పగలం. అందుకని మీకు చెప్తున్నాను, ఏ పారామీటర్నైనా కంపేర్ చేసుకోండి. అన్నిటికన్నా కూడా మంది ద బెస్ట్గా ఉంటుంది. కంపేర్ చేసినప్పుడే సివార్డే లాజిక్స్ యొక్క వాల్యూ మీకు తెలుస్తుంది. ఇన్ డెప్త్ సిలబస్ కవరేజ్ అంటే ఎందుకు ఇన్ డెప్త్ సిలబస్ కవరేజ్ అంటున్నానంటే జనరల్గా కూడా ఈ కోచింగ్ సెంటర్లు అనేవాళ్ళు ఒక చాప్టర్ తీసుకుంటారంటే ఒక 50 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు చెప్పేస్తారు, లేదా కొన్ని చాప్టర్ అయితే 30-40 చెప్తారు. కానీ మన సివార్డే లాజిక్స్లో ఆల్మోస్ట్ ఒక చాప్టర్కి 200 నుంచి 300 క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. వెరీ బేసిక్ లెవెల్ నుంచి అన్ని మోడల్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ప్రతి మోడల్లో
క్వశ్చన్ని ఎన్ని రకాలుగా అడగవచ్చో, ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుందో అన్ని రకాలుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. స్టూడెంట్కి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా, అంటే సింపుల్గా ఏదో క్వశ్చన్ టు ఆన్సర్ కాదు, స్టూడెంట్కి కాన్సెప్ట్ నేర్పిస్తే, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ కాదు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ కూడా ఇంపార్టెంటే. స్టూడెంట్స్కి మేము కాన్సెప్ట్ నేర్పిస్తాం, స్కిల్స్ నేర్పిస్తాం. ఆ కాన్సెప్ట్తో, ఆ స్కిల్స్తో స్టూడెంట్ రేపొద్దున ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయడానికి కావాల్సినటువంటి స్కిల్స్ మేము అందిస్తాం. అందుకే నేను చెప్తున్నాను, కాన్సెప్ట్ ఓరియంటెడ్ లెర్నింగ్లో కావచ్చు, అదేవిధంగా క్వాలిటీలో కావచ్చు, క్వాంటిటీలో కావచ్చు, సిలబస్ కవరేజ్లో కావచ్చు, మీరు ఏ పారామీటర్ని కంపేర్ చేయండి, సివార్డి లాజిక్స్ ద బెస్ట్గా ఉంటుంది. కంపేర్ చేస్తేనే, నేను పదే పదే కంపేర్ చేయమంటున్నాను, ఎందుకంటే కంపేర్ చేస్తేనే మనకు వాల్యూ తెలుస్తుంది మీకు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ కావచ్చు, జనరల్ సైన్స్ కావచ్చు, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి కంప్లీట్గా కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్, అంటే ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్ మీదే మీకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. కంప్లీట్గా కూడా మనం ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ క్లాసెస్ని మనం రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈసారి టైర్ 1, టైర్ 2 రెండిట్లో కూడా మనకు జనరల్ అవేర్నెస్ ఉంది. ఒకప్పుడు ఓన్లీ టైర్ 1లో ఉండేది, ఇప్పుడు టైర్ 2లో ఉంది కాబట్టి దీని మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. కేవలము సిలబస్ కవర్ చేయడమే కాదు, కేవలం క్లాసెస్ కండక్ట్ చేయడమే కాదు, టెస్ట్ సిరీస్ కూడా ఆల్మోస్ట్ 1000+ టెస్ట్ సిరీస్ మరెక్కడ కూడా కండక్ట్ చేయరు. మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి, మరెక్కడ కూడా 1000 టెస్ట్లతో ఎక్కడ కూడా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయరు. దీంట్లో టాపిక్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్లు ఉంటాయి. టాపిక్ టెస్ట్ అంటే చాప్టర్ బేస్డ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్ అంటే ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ మోడల్లో మాక్ టెస్ట్లు కూడా ఉంటాయి. సో ఇన్ని పారామీటర్స్, ఇంత క్వాలిటీ కంటెంట్తో ఉన్నటువంటి కోర్సు మీరు ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయలేరు. మీరు కావాలంటే కంపేర్ చేయండి, సివార్డి లాజిక్స్లో దొరికేటువంటి మన కంటెంట్తో మరెక్కడైనా కంపేర్ చేయండి. సో దీంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఫ్యూచర్ మరెక్కడ లేని విధంగా పర్సనలైజ్డ్ స్టూడెంట్ స్కెడ్యూల్. అంటే ఒక కొత్త స్టూడెంటు ఈ యొక్క ఫీల్డ్కి ఫస్ట్ టైం వచ్చి ప్రిపేర్ అవుతున్నాను అనుకుందాం, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. సో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సబ్జెక్ట్ని ఏ చాప్టర్ నుంచి మొదలు పెట్టాలి, ఏ చాప్టర్ మీద ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలి అనేది స్టూడెంట్కి తెలియదు. మేమే ఎవరైతే మన కోర్స్ తీసుకుంటారో ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఒక 1 వీక్ లోపే పర్సనలైజ్డ్ స్కెడ్యూల్, అంటే మీ నుంచి మేము డేటా తీసుకుంటాం, మీరు డైలీ ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వగలరు, ఏ టైంలో ప్రిపేర్ అవ్వగలరు అని మీ నుంచి డేటా మేమే తీసుకొని మీకు ఒక పర్సనలైజ్డ్ స్కెడ్యూల్ మేమే ప్రిపేర్ చేసేస్తాం. అందరికీ ఒకటే స్కెడ్యూల్ కాదు, ఏ స్టూడెంట్కి తగ్గ ఆ షెడ్యూల్ పంపిస్తాం. అంటే ఒక స్టూడెంట్కి కొన్ని అవర్స్లో అతను అవైలబుల్లో ఉంటాడు, ఒక స్టూడెంట్కి కొన్ని అవర్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. మీకు అనుకూలమైనటువంటి టైంలో, ఏ టైంలో ఏ రోజు మీరు ఏ సిలబస్ని చదవాలి, ఏ చాప్టర్ మీద మీరు ప్రాక్టీస్ చేయాలనేది కూడా డే టు డే కంప్లీట్ షెడ్యూల్ కూడా ఒక పీడిఎఫ్ ఫార్మేట్లో మీకు వాట్సాప్ చేయడం జరుగుతుంది. పర్సనలైజ్డ్ షెడ్యూల్ ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా, ఎవరైతే మన కోర్స్ తీసుకుంటారో తీసుకున్న ప్రతి స్టూడెంట్కి కూడా, అంటే ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏ చాప్టర్తో మొదలు పెట్టాలి, ఏ చాప్టర్ మీద ఎన్ని అవర్స్ మీరు స్పెండ్ చేయాలి, ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఎక్కడ తక్కువ టైం స్పెండ్ చేయాలి, ఏది ఇంపార్టెంటు ఏది అన్ఇంపార్టెంటు అనే ఒక ఓరియంటేషన్లో పర్సనలైజ్డ్ షెడ్యూల్ కూడా ప్రతి స్టూడెంట్ కూడా మేము పంపించడం జరుగుతుంది. అంటే ఏదో సింపుల్గా మీకు కోర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీరు వినండి అని చెప్పాం. కంప్లీట్ కేరింగ్ అనేది ఉంటుంది, సో మీ యొక్క ఫాలోఅప్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఎస్ఎస్సి జాబ్ని లక్ష్యంగా పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుత అవకాశం. సివార్డి లాజిక్స్ అందిస్తున్నటువంటి ఈ అద్భుత అవకాశాన్ని ఏ ఒక్క ఆస్పిరెంట్స్ కూడా వదులుకోవద్దు. నేను పదే చెప్తున్నాను, మనం అందిస్తున్నటువంటి ఈ ఫీచర్స్లో ఏ పారామీటర్ని మీరు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినా సరే 100 రెట్లు మన కోర్సు బెస్ట్గా ఉంటుంది. కేరింగ్ ఉంటుంది, పర్సనలైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి కంప్లీట్ ఫాలోఅప్ ఉంటుంది. సో మీరు నిజంగా అంటే ఎస్ఎస్సి జాబ్ ఖచ్చితంగా ఇయర్ కొట్టాలి సార్, 2024లో మాకు ఎస్ఎస్సి జాబ్ రావాలి సార్ అని అనుకుంటే సివార్డి లాజిక్స్ అందిస్తున్నటువంటి ఈ యొక్క కోర్సు మీరు సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ మీరు స్టార్ట్ చేయండి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. అందుకనే ఎందుకంటే అన్ని రోజులు వెయిట్ చేయించాం కాబట్టి, సో ఎవరైతే
సో ఈగర్గా వెయిట్ చేస్తున్నారో వారందరి కోసం కూడా సో ఒరిజినల్ ప్రైస్ యాక్చువల్గా 8,400 రూపీస్ పెడదాం అనుకుంటున్నాము. బట్ సో చాలామంది స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి మా కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి వారందరి కోసం జస్ట్ మనము ఈ యొక్క లాంచింగ్ ఆఫర్ అనేది 4,200. అంటే 50% హాఫ్తో ఈ 4,200 రూపీస్కి మాత్రమే ఈ కోర్స్ని ఈరోజు లాంచింగ్ ఆఫర్ కోసం ఈ ప్రైస్ని మనం ఫిక్స్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇమీడియట్గా సో మీరు సీరియస్ యాస్పిరెంట్కి అయినట్లయితే ఇమీడియట్గా ఈ కోర్సుని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.